వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె కొత్త. పరోక్షంగా రాజకీయాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ కూడా నేరుగా బరిలో దిగింది మాత్రం 2024 సాధారణ ఎన్నికల్లోనే. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అంతకుముందు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టింది కూడా 2024లోనే. ఈ దంపతులిద్దరూ మొట్టమొదటిసారి బరిలో దిగినటువంటి తొలి ప్రయత్నంలోనే ఘన విజయాలు సాధించారు. ప్రభాకర్ రెడ్డి లోక్సభలో, ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రశాంత్ రెడ్డికి 10 నెలలు తిరక్క ముందే అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైపోయింది. ఆమె వ్యవహార శైలి పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చిర్రుబుర్రులాడుతున్నాయి. నియోజకవర్గంలో ఆమె కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయని, తెలుగుదేశం పార్టీ నేతలకు అనేక రకాల మేళ్లు కలుగుతాయని ఆశిస్తే ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందని అధికార పార్టీ నేతలే చెప్తున్నారు. ఇప్పటికే ఆమె మీద కింద స్థాయి శ్రేణులు అక్కడక్కడ అసమ్మతి స్వరాలు వినిపించడం ప్రారంభించారు. నియోజకవర్గంలో అంతా తనకనుసన్నాల్లోనే సాగాలన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారని, కొంతమంది అనుచరుల్ని పెట్టుకుని అన్నింటా తామై సాగిపోతున్నారని, ఇసుక దందా నుంచి ప్రతి అంశంలోనూ ఆమె పాత్ర పెరిగిపోయిందని విమర్శలు మొదలెట్టేశారు. ఇవన్నీ రాజకీయంగా ఆమెకు గిట్టనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే ఒక రకంగా, కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే ఇలాంటి విమర్శల్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆమె అనుచరులు కోవూరు నియోజకవర్గంలో సాగిస్తున్నటువంటి దందాలు తీవ్రమైనటువంటి అసంతృప్తికి, ఆగ్రహానికి, వ్యతిరేకతకు కారణంగా మారుతున్నాయి. మరి ఈ పరిస్థితిని ఆమె చక్కదిద్దుకుంటారా? లిక్కర్ షాపుల నుంచి నెల నెల మామూళ్ళు మొదలుకొని ప్రతి అధికారి నుంచి నెలసరి వసూళ్ల వరకు అన్నింటా చిల్లర వ్యవహారాలకి ప్రశాంత్ రెడ్డి అనుచరులు పాల్పడుతున్నారు అనేటువంటి వాదన బలపడుతుంది. దీనికి తెలుగుదేశం పార్టీలోని ఆమె ప్రత్యర్థి వర్గం చేస్తున్నటువంటి ప్రచారం కూడా తోడవుతుంది. ఇవన్నీ కలిసి స్వల్ప కాలంలోనే ప్రశాంత్ రెడ్డి ఇమేజ్కి గండిపడేలా మారుస్తున్నాయి. వాస్తవానికి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి స్థానం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి చేతిలో ఆయన కంగు తిన్నారు. అయినప్పటికీ కూడా వెరవకుండా ఇటీవల అనేక నిరసన కార్యక్రమాలకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూనుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీలో మొదలైనటువంటి లొకలొకలు ఆ పార్టీకి ఉపయోగపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల నాటి కాకపోయినా ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేస్తున్నాయి. ఇది ప్రశాంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారబోతున్నాయి. ఏడాది కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఎప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నాయకత్వం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. అయినప్పటికీ పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రశాంత్ రెడ్డి పెద్దగా శ్రద్ధ పెడుతున్నటువంటి దాఖలాలు లేవు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆమె ఎక్కువ సమయాన్ని వెచ్చించకపోవడంతో ఆమె అనుచరులు ప్రశాంత్ రెడ్డి పేరుతో రెచ్చిపోతున్నటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీకి పెద్ద స్థాయిలో నష్టం చేకూరుస్తోంది అనేటువంటి వాదన పెరిగిపోతుంది. కోవూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి ప్రశాంత్ రెడ్డి తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఏ రీతిలో తెలుగుదేశం పార్టీ పరువు కాపాడతారు? సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకుండా మళ్ళీ కోవూరులో విజయం సాధించేందుకు తగ్గట్టుగా సమన్వయ వ్యవహారాన్ని ఎంత త్వరగా చక్కదిద్దుకుంటారు చూద్దాం మరి.